హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. చికెన్ డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తానండి. చికెన్ ఫ్రై ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఆనియన్స్ కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయ్యేటట్టు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత చూడండి, ఇలా అయిన తర్వాత ఈ ఆనియన్స్ పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేద్దాము. చికెన్లో ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అందులోకి 3 ఆనియన్స్ మీడియం సైజువి ఇలా డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇది మ్యాగ్నెట్లోకి ఇలా 1.5 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. కారము కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్లో కొంచెం తీపి కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ధనియాల పొడి 3 స్పూన్స్ వేసాను. ఇది జీలకర్ర పొడి ఒక స్మాల్ టేబుల్ స్పూన్ వేసాను. పసుపు తగినంత వేసుకొని ఇందులోకి మనము గరం మసాలా 1 స్పూన్ వేసాను. సాల్ట్ కరెక్ట్గా తగినంత ఫస్టే వేసేసేయండి, అప్పుడే అది మంచిగా లాక్కుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు పెరుగు ఒక స్మాల్ కప్ పెరుగు. ఎక్కువ వేస్తే అంత మంచిగా ఉండదు, పెరుగు తగినంత స్మాల్ కప్ వేసాను. ఇలా మంచిగా చేతితోటి కలపాలి. ఇలా కలిపి కనీసము 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు ఎందులో వేయించుకున్నామో అందులోనే ఆయిల్ వేసి సోంపు వేసాను. 1 సోంపు, కరివేపాకు వేసాను. ఇలా సన్నని మంట మీద చేయాలి. పెద్ద మెంతుకూర సన్నగా కట్ చేసి మెంతుకూర వేసాను. ఇలా ఆయిల్లో కొంచెం పచ్చి వాసన పోయే విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇందులో వేసేయాలి. ఇలా వేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి, బాగా కలపాలి. ఇది పచ్చివాసన పోయి ఇందులో ఉన్న నీరు వెళ్ళే వరకు బాగా ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా వేపాలి. చూడండి, ఇందులో నేను ఏ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. ఇలా వేపిన తర్వాత చూడండి, బాగా కలపాలి. ఇది వాటర్ మొత్తం పోయే వరకు క్యాప్ పెట్టకూడదు. ఇలా చేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టాలి. దానివల్ల పచ్చి వాసన రాదు. అది మొత్తం పోయినాక క్యాప్ పెడితే అందులో ఉన్న వాటర్తోనే మంచిగా ఉడికిపోతుంది. ఇది చూడండి, ఇలా ఉడికిపోతుంది. మధ్యలో ఒక్కసారి ఇలా కలబెట్టాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడే కంప్లీట్గా ఉడికినట్లు అవుతుంది. ఇదో చూడండి, బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది. లాస్ట్లో కొత్తిమీర వేసి ఇలా కలిపి
మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ వదిలేసేయాలండి. అలా క్యాప్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అంతే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.